తన కోపమే తన శత్రువు. ధీరాజ్కి ఆ రోజు చాలా పని ఎక్కువ కావడంతో ఆఫీసు నుండి బయలుదేరేసరికి 11 గంటలయ్యింది. రహదారి మీద వాహనాలు ఎక్కువగా లేవు. ఆలస్యమైందని ధీరాజ్ చిరాకుగా ఉన్నాడు. కారుని వేగంగా నడుపుతున్నాడు. హఠాత్తుగా కారు ఆగిపోయింది. చిరాకుగా దిగి కారును పరీక్ష చేశాడు. ఒక టైరు గాలి లేదు. పైగా టైరుకు ఒక రంధ్రం కూడా ఉన్నట్లు గమనించాడు. చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది. టైరు మారుద్దామని పనిముట్ల కోసం వెతికితే అవి కారులో లేవు. చుట్టూ తిరిగి చూశాడు. దూరంలో ఒక వెలుగు కనిపించింది. అది ఇల్లయ్యి ఉంటుందనుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు తనకేదైనా సహాయం చేస్తారేమో అని అక్కడికి వెళ్ళాలనుకొని బయలుదేరాడు. వెళ్తూ ఉండగా అతని మనసులో ఆ ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక అపరిచిత వ్యక్తికి సహాయం చేస్తారా? ఎందుకు చేయకూడదు? నేను వారిని పనిముట్లు కదా అడిగేది. తోటి మనుషులుగా అంత సహాయం కూడా చేయలేరా? ఎలా ఎవరో నేను చూస్తాను అనుకుంటూ ఉన్నాడు. కోపంగా ఆవేశంగా ఉన్నందువల్ల ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కోపంతో అతని ఆలోచన సరైన ధోరణిలో లేదు. ఆ ఇల్లు రాకముందే వాళ్ళెందుకు నాకు సహాయం చేయరు అని వాళ్ళని నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి తలుపును గట్టిగా కొట్టాడు. ఎవరూ తలుపు తీయలేదు. ఇంకోసారి గట్టిగా తలుపు కొట్టినప్పుడు ఒక వృద్ధుడు తలుపు తీశాడు. ధీరాజ్ ఆ వృద్ధుణ్ణి చూడగానే, నేనేమి మిమ్మల్ని పెద్ద సహాయం అడగడం లేదుగా, తోటి మనిషిగా అంత సహాయం కూడా మీరు చేయలేరా అని ఆవేశముతో అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు వృద్ధుడు, నీకేం కావాలో కూడా నాకు చెప్పకుండా నా మీద అరుస్తున్నావే అని అడిగాడు. ధీరాజుకి తన ప్రవర్తన మీద తానుకే సిగ్గు వేసింది. కోపంతో జరిగిన విషయాలన్నీ ఊహించుకున్నాడనుకొని తెలుసుకున్నాడు. వృద్ధుడి దగ్గర తనకు కావాల్సిన సహాయం వివరించాడు. తర్వాత కృతజ్ఞతలు తెలిపాడు. కోపంలో ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలు తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.